హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త విషయం నేర్చుకుందాం. కొత్త విషయం అంటే ఏం లేదండి, త్వరలో రాష్ట్రాల్లో అయితే శాసనసభ ఎన్నికలు, కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ ఎన్నికలు జరుగును. సో ఈరోజు మనము భారత ఎన్నికల కమిషన్ మరియు ఓటింగ్ విధానం, నెక్స్ట్ మన ఏపీలో సెంట్రల్లో జరుగుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్, ఓటింగ్ ఎలా వేయచ్చు, ఎన్ని విధానాలు ఉన్నాయి, ఓటింగ్ చేసే పద్ధతులు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. అయితే భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అయితే ప్రజాస్వామ్యంలోకి మెయిన్గా 3 పిల్లర్స్ ఉంటాయి. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు క్లాస్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, చూడండి. అయితే ప్రజాస్వామ్యానికి 3 పిల్లర్స్ ఏంటంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. శాసనశాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వాహక శాఖ దాన్ని అమలు పరుస్తుంది. వీటి మధ్య ఏదైనా తప్పు జరిగితే దాన్ని న్యాయశాఖ అనేది సరిచేస్తుంది. సో ఈ శాసనశాఖ అంటే ఏంటి? మన రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, అది సెంట్రల్లో అయితే లోక్సభ, రాజ్యసభ. అక్కడ శాసనాలు, దేశంకి ఏం కావాలో చట్టాలు తయారవుతాయి. దాన్ని ఎవరు అమలుపరుస్తారంటే ప్రధానమంత్రి మరియు వాళ్ళు మంత్రులు, మరియు ఏపీలో అంటే స్టేట్స్లో అయితే సీఎంలు, ముఖ్యమంత్రులు, వాళ్ళ మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులు అమలుపరుస్తారు. వీళ్ళ పరిచే వాళ్ళు కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వస్తారు. ఇంకా న్యాయశాఖ అంటే మనకు స్టేట్లో అయితే హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సబార్డినేట్ కోర్ట్స్ మండలంలో అయితే. అదే సెంట్రల్లో అయితే దేశం మొత్తానికి ప్రధాన కోర్టు ఏంటి ఇండియాలో? సుప్రీంకోర్టు. సో సుప్రీం కోర్టులు అనేది న్యాయశాఖ పరిధిలోకి వస్తాయి. సో శాసనశాఖ శాసనాలు చేస్తే కార్యనిర్వహణ శాఖ దాన్ని అమలు పరుస్తుంది. వీటిలో ఏదైనా ఇబ్బంది కలిగితే న్యాయశాఖ అనేది దాన్ని సరిచేస్తుంది. సో ఈ శాసనాలు చేస్తుంటారు కదా, వీళ్ళు ఆసమాసిగా వచ్చారు. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటారు, ప్రజల చేత ఎన్నుకొనబడతారు. అందులో కొంతమంది ఎన్నుకోబడతారు, మనము వాళ్ళని ఎన్నుకుంటాం. వాళ్ళు పెద్ద రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతిని వాళ్ళు ఎన్నుకుంటారు. సో ఇప్పుడు దేశ జనాభా చూస్తే నేటికి అంటే March 1, 2024 ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదిక ప్రకారం భారత జనాభా 143,73,951 మంది జనాభా ఉన్నారు భారతదేశానికి. అందులో 2018 భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా 90 కోట్ల మంది దేశంలో ఓటు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే 90 కోట్ల మంది తన ఓటును కలిగి ఉన్నారు. సో ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి ఎన్నికలు కావాలి కదా, మనల్ని ఎన్నుకుంటే కదా వాళ్ళు మన పాలిస్తారు. సో దేశంలో అసెంబ్లీ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మనకు జరగబోయే 18వ సార్వత్రిక లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు 2024 జరిగేవి 18వ ఎన్నికలు మన దేశానికి. సో అయితే ఓటు అనేది మన దేశంలో చాలా కీలకం. ఓటు అనేది మన దేశంలో చాలా కీలకం.
ఏ గవర్నమెంట్ ఏది ఏర్పాటులున్నా ప్రజలే కీలకం. ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజలే పాలిస్తారు. కావున అది ప్రజాస్వామ్యమైంది. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క గొప్పతనం మీకు చెప్తాను. మనకి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి, లోక్సభ ఎన్నికలు. అయితే 1971 మధ్యాంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచారు. 1971 మధ్యాంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచారు. 1975లో మనకి ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితి. సో 1975లో జాతీయ అత్యవసర పరిస్థితి ఇందిరాగాంధీ ఏర్పరిచారు. ఈ ప్రభావము 1977 ఎన్నికల్లో పడింది. అప్పుడు ఇందిరాగాంధీని గద్దె దించి బీజేపీ గవర్నమెంట్కి, భాజపా గవర్నమెంట్కి అప్పచెప్పారు అధికారాన్ని ప్రజలు. సో 1971 నుంచి 1977 వచ్చేసరికి నాయకులు ఎన్నికనే విధానం మారిపోయాయి. అంటే ప్రజలు పాలనలో కొద్దిగా నచ్చక వేరే గవర్నమెంట్ని గెలిపించారు. మళ్ళీ 1980 ఎన్నికల్లో మళ్ళీ ఇందిరాగాంధీ గెలిచారు. సో దీన్ని బట్టి చూస్తే ఓటర్స్ అనేవారు దేశంలో ఎంతో ముఖ్యం. సో మనము హిస్టరీ ఆఫ్ ఓట్ తెలుసుకుందాం ఇండియాలో, ప్రపంచంలో కూడా. అయితే ప్రపంచంలో చూస్తే ఓట్లుండే, కాకపోతే స్త్రీలకు, మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేదు ఎక్కడ. అలా మహిళలు ఫస్ట్గా ఉద్యమాలు జరిపారు. మేము సమాజంలో మనుషులమే కదా, మాకు ఓటు కల్పించాలంటే మహిళలకి ప్రపంచంలో ఓటు హక్కు వచ్చింది. కానీ ఇండియాకి స్వతంత్రం వచ్చాక వచ్చింది ఓటు హక్కు మహిళలకి. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు పాలించేవాళ్ళు, కాకపోతే అందరికీ ఓటు హక్కు వాళ్ళు ఇవ్వలేదు, కల్పించలేదు. సమాజంలో ఎక్కువ డబ్బులున్న వాళ్ళు, ఆస్తిపరంగా, విద్యాపరంగా ఉన్న వాళ్ళకే బ్రిటిష్ వాళ్ళు అబ్బాయిలకి పురుషులకు ఓటు హక్కు కల్పించారు. స్త్రీలు కొన్ని ఉద్యమాలు జరిపారు మాకు ఓటు హక్కు కల్పించాలని, కాకపోతే అది నెరవేరలేదు. అది మన రాజ్యాంగం వచ్చిన వెంటనే అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. 18 సంవత్సరాలు అంటే అప్పుడు రాజ్యాంగం అమల్లోకి వచ్చేసరికి 21 సంవత్సరాలు. అంటే 21 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు, సర్వజన వయోజన ఓటు హక్కు. 18 సంవత్సరాలు ఎలా వచ్చిందో చెప్తాను. అయితే ఈ ఓటింగ్ సిస్టమ్ అనేది ఇండియాలో ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. అయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అధికారంలోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన దాంట్లో ఇప్పుడున్న మన రాజ్యాంగం చూస్తే సుమారుగా 448 ఆర్టికల్స్, అంటే అధికారాలు, మరియు 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఆ 25 భాగాల్లో 15వ భాగం భారత ఎన్నికల కమిషన్ కోసం తెలుపుతుంది. ఏంటి? భారత ఎన్నికల కమిషన్. సో భారత ఎన్నికల కమిషన్ కోసం తెలుసుకుందాం మొదటగా. ఇది 15వ భాగం, భారత రాజ్యాంగంలో 15వ భాగంలో ఉంది. మొదటిసారిగా మనకి 1952లో ఎన్నికలు జరిగాయి లోక్సభ రాష్ట్రాలకి. అయితే ఈ జరిగినప్పుడు సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు మామూలునే ఎన్నికలు జరిగేవి అయ్యాయి. అయితే మొట్టమొదటగా ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి ఇందాక చెప్పుకున్నాం కదా, 21 సంవత్సరాలు
అన్నారు కదా, 18 సంవత్సరాలు అంటున్నారు కదా బ్రదరు ఏంటని. 1988లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్లో 61వ రాజ్యాంగ సవరణ, అంటే మనం ఏదైనా ఒక చట్ట సవరణ చేయాలంటే దాన్ని అమెండ్ చేయాలి, అంటే సవరణ చేయాలి. 61 రాజ్యాంగ సవరణ ప్రకారము 1988లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్లో ఈ ఓటు వేసే ఎలిజిబిలిటీ వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి పెట్టారు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి పెట్టారు. సో ఇప్పుడు అందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులకు ఓటు హక్కు కల్పించబడుతుంది. అయితే ఓటు హక్కు ఓకే. ఇందులో 1950 నుంచి 2024 వరకు ఎన్నికల్లో చాలా సంస్కరణలు జరిగాయి. మనము ఇప్పుడు ఓటు వేసే హక్కు కోసం తెలుసుకుందాం. మన దేశంలో ప్రతి ఏడాది జనవరి 25న ఓటర్స్ డే జరుపుకుంటాం. మనకి 324 ఆర్టికల్ ప్రకారము మనకు ఒక ఎన్నికల కమిషన్ ఉంటుందని తెలియజేస్తుంది. ఆర్టికల్ 324 ప్రకారము మనకు ఒక ఎన్నికల కమిషన్ ఉంటుందని చెబుతుంది. ఆర్టికల్ 325 ప్రకారము ఏ వ్యక్తికి లింగపరంగా కానీ, కులపరంగా కానీ, కలర్ పరంగా కానీ ఓటు హక్కు అనేది నీకు అర్హత కాదు అని చెప్పకూడదు. అలా చెప్పినచో శిక్షార్హులు. ఆర్టికల్ 326 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకి ఓటు హక్కు కల్పించబడును. ఆర్టికల్ 326 ప్రకారం. అయితే ఈ ఓట్స్ ఓకే. అయితే ఎన్నుకునే నాయకులు ఇప్పుడు మనకు కావాలి. వాళ్ళకి మరి రిస్ట్రిక్షన్స్ ఉండవంటే వాళ్ళకి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారు మన దేశంలో. 1985లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఒకటి తెచ్చారు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇండియన్ పాలిటిక్స్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు. కాకపోతే వాళ్ళ కోసమే ఇప్పుడు మాట్లాడుకుందాం. 1985లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు. ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏంటంటే, మనం ఒక గుర్తుతో గెలిచిన తర్వాత మనం వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మన సభ్యత్వం రద్దు అవుతుంది. సో ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది తెచ్చారు. కొన్ని చోట్ల దీన్ని అమలు అవుతుంది, కొన్ని చోట్ల అమలు అవ్వట్లేదు. ఇంకా ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొన్న వ్యక్తులు అసెంబ్లీ ఎన్నికలు అయితే 5 సంవత్సరాలు, ఎమ్మెల్యే అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్యే మీన్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అదే సెంట్రల్ అయితే లోక్సభకి అయితే 5 సంవత్సరాలు, రాజ్యసభకి అయితే 6 సంవత్సరాలు. మనకి రాజ్యాంగం ఎన్నుకునే వ్యక్తులకి పెట్టిన రిస్ట్రిక్షన్స్లో ఇంకో రిస్ట్రిక్షన్ ఉంది. అంటే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ చేద్దామని ఆసామాసిగా వెళ్ళి టైంపాస్ కోసమని నిలబడతారు. వాళ్ళ కోసము భారత రాజ్యాంగం ఏం చేసిందంటే, ఎన్నికల కమిషను డిపాజిట్ పెట్టింది. డిపాజిట్ అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి లోక్సభ ఎన్నికల్లో కానీ రాజ్యసభ ఎన్నికల్లో కానీ పోటీ చేయాలంటే వాళ్ళు 25,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఓసీ కేటగిరీ వాళ్ళకి. అదే ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకైతే 12,500 డిపాజిట్ చేయాలి. అది అసెంబ్లీలో చూస్తే 10,000 ఓసీ కేటగిరీస్కి, ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 5,000 అనేది పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ఎన్నుకొని నిజమైన నిలబడితే వచ్చేవాళ్ళు ఉంటారు, ఆసమాసిగా టైం వెయిట్ చేద్దామని వచ్చేవాళ్ళు తగ్గుతారని ఇలాగ పెట్టింది. అయితే ఎన్నికల ఖర్చు ఇప్పుడు చెప్పేదానికి, ఇప్పుడు పాటించడానికి కొన్ని అసలు టచ్ ఉండదు. అదే సెంట్రల్లో అయితే లోక్సభ ఎన్నికలకి అయితే ఒక నియోజకవర్గానికి 78 లక్షలు పెట్టుకోవచ్చు, మనం ఖర్చు చేయొచ్చు.
అదే అసెంబ్లీలోకి అయితే 28 లక్షలు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు అట్లా అవుతుంది, ఇంకా వేరే ఉంటాయి. అయితే ఇప్పుడు భారత దేశంలో ఎన్నికల పద్ధతులు చేసుకుందాం. అంటే ఓటింగ్ సిస్టమ్. ఇప్పుడు మనకి చాలా రకాల ఓటింగ్ ఉన్నాయి, ఒకప్పుడు ఏమీ లేవు. కానీ ఇప్పుడు తెలుసుకోవాలి ప్రజలు. మెయిన్గా ప్రజలు వాళ్ళ చట్టాలు తెలుసుకున్నప్పుడు నిజమైన ప్రభుత్వం వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రజాస్వామ్యం అనేది చక్కగా జరుగును. వాళ్ళ చట్టాలు తెలుసుకోవాలి, వాళ్ళు అంటే ఎట్లా గవర్నమెంట్ ఎట్లా ఫామ్ అవుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఓటింగ్ కోసం తెలుసుకుందాం. ఓటింగ్ పద్ధతిలో ఫస్ట్ది బ్యాలెట్ బాక్స్. ఏంటి బ్యాలెట్ బాక్స్? దీన్ని మనం ఫస్ట్ భారత ఎన్నికలు స్టార్ట్ అయిన నుంచి దీన్ని ఉపయోగిస్తాం. బ్యాలెట్ బాక్స్ అంటే ఒక సీక్రెట్ బాక్స్ ఉంటుంది, దాని మీద మనం ఓటేద్దాం. అక్కడికి వెళ్ళి ఓటేస్తాం మనం. అంటే సీక్రెట్ బాక్స్లో ఒక కాగితమైన అచ్చు కొట్టి మనం వేస్తాం. దాన్ని బ్యాలెట్ బాక్స్ అంటారు. ఇది విధానం. ది సెకండ్లీ ఆన్లైన్ ఓటింగ్. ఆన్లైన్ ఓటింగ్ అనేది మన ఇండియాలో అయితే ఇప్పుడు లేదు. ఎస్తోనియా అనే కంట్రీలో 2005లో ప్రవేశపెట్టారు దీన్ని, ఆన్లైన్ ఓటింగ్. నెక్స్ట్ ఓట్ ఫ్రమ్ హోమ్. ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది ప్రీవియస్గా 2023లో కర్ణాటక ఎలక్షన్స్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో కొత్తగా ఓటర్స్ అనేవాళ్ళు వాడు ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఓటర్స్ ఇంటి నుంచే వేయవచ్చు వాళ్ళకి. కాకపోతే అందరికీ కాదు ఇది. ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న, అంటే దాదాపు 80 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు, వికలాంగులకు ఈ ఓటు హక్కు వినియోగించుకునేలా, అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు కదా, పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది అవుతుందని ఓట్ ఫ్రమ్ హోమ్ అనేది తెచ్చింది ఎన్నికల కమిషన్. దీన్ని ఉపయోగించుకొని తెలంగాణలో 28,070 మంది ఉపయోగించుకున్నారు ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ది. నెక్స్ట్ ఎన్నికల పద్ధతిలో మరొకటి చూద్దాం, ప్రాక్సీ ఓట్. ఏంటి ప్రాక్సీ ఓట్? ఈ ప్రాక్సీ ఓట్ అంటే సాయుధ దళాలు ఉంటాయి, రా ఉంటుంది, ఇండియన్ రా అంటే రాష్ట్ర అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి మరియు ఎన్ఆర్ఐలు అంటే ఇప్పుడు అమెరికాలో కానీ నెక్స్ట్ రష్యాలో కానీ వర్క్ చేస్తుంటారు. ఎన్ఆర్ఐలకి ఈ ఓటు కల్పించబడింది. ప్రాక్సీ ఓట్ అంటే మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, మీ స్థానంలో మీ ఫ్రెండ్ వెళ్ళి, అంటే మీరు ఓకే అయిన తర్వాత మీ ఫ్రెండ్ వెళ్ళి మీ ఓటు వేస్తారు. దాన్నే ప్రాక్సీ ఓట్ అనేది ఎన్నికల కమిషన్ మనకి ఇస్తుందన్నమాట. టెండర్ ఓట్. నెక్స్ట్ వచ్చేసి టెండర్ ఓట్. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి టెండర్ ఓట్ అంటే ఏంటని. ఇప్పుడు అన్ని దగ్గర జరగదు, కొన్ని దగ్గరలో జరుగుతుంటుంది ఎన్నికల్లో, కొన్ని మిస్సెస్ తప్పు వల్ల. టెండర్ ఓట్ కోసం తెలుసుకోవాలి. టెండర్ ఓట్ అంటే మనకి టెండర్ ఓట్, మన ఓటు దొంగోటుగా పడింది అంటే మనం కాకుండా ఇంకెవరైనా ఓటు వేస్తుంటే దాన్ని దొంగోటుగా పరిగణిస్తారు. అంటప్పుడు మనకు ఒక హక్కు ఉంటుంది. ఇది 1961 వరకు లేదు. అంటే 1961లో ఇలాగే దొంగ ఓట్లు పడగాని అప్పుడు తెచ్చారు. 1961లో సెక్షన్ 49B ప్రకారం దొంగోట్లు పడేటప్పుడు మన ఓటు మనకి కల్పించే విధంగా రాజ్యాంగం కల్పించింది. మన ఓటు కల్పించే విధంగా రాజ్యాంగం కల్పించింది 49B. అప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఓటు దొంగ ఓటుగా పడినప్పుడు మనం ఏ పోలింగ్ స్టేషన్లో అయితే ఓటు వేయాలి తలుచుకున్నామో ఆ పోలింగ్ స్టేషన్లో అధికారి ఉంటారు. దాన్ని ప్రిసైడింగ్ అధికారి, ఆ పోలింగ్ స్టేషన్ మొత్తం హెడ్. అప్పుడు వాళ్ళకి 17B ఫారం అడిగితే ఆ బి ఫారంలో మీ పేరు నమోదు చేసి మీ ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఇస్తే మీ ఓటు హక్కు అనేది సీక్రెట్గా సెంట్రల్కి చేరబడను. అక్కడ అసెంబ్లీలో అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిర్ధారణ చేసి మీ ఓటు అనేది
మీరు వేసే విధంగా చేస్తారు. దీన్నే టెండర్ ఓట్ అంటారు. సో టెండర్ ఓట్, ఎవరైనా మీ ఓటు మీరు కాకుండా ఇంకెవరైనా వేస్తే ఆ ఓటు మీరు కల్పించే విధంగా ఈ టెండర్ ఓట్ అనేది కల్పిస్తుంది. ఇంకా పోస్టల్ ఓటింగ్. ఈ పోస్టల్ ఓటింగ్ అనేది చూస్తే ఇప్పుడు భారత సాయుధ దళాల్లో చేస్తుంటారు. సాయుధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డు, నెక్స్ట్ వృద్ధులకి, వీళ్ళందరికీ ఈ పోస్టల్ ఓట్ అనేది కల్పించడం జరిగింది. చాలామంది ఆర్మడ్ ఫోర్స్లో వర్క్ చేసే వాళ్ళు అక్కడి నుంచి దూరం నుంచి వచ్చి వేయలేరు కదా, అందుకోసం వీళ్ళు ముందుగా అప్లై చేసుకుంటే దానికోసము వీళ్ళ దగ్గరికి ఆ పోస్టల్లో వచ్చిన ఓట్ని వీళ్ళు ఓట్ వేసిన తర్వాత అది సీక్రెట్గా పోస్టల్ చేయబడిన ఈ అవకాశము ఆర్మీలో వర్క్ చేసే వాళ్ళకి, నేవీలో చేసే వాళ్ళకి, వాళ్ళ భార్యలకు, మరియు అంటే సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకు ఈ పోస్టల్ ఓటింగ్ అనేది కల్పించడం జరిగింది. నెక్స్ట్ నాట్ లీస్ట్ నోటా. దీనికోసం నేర్చుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి. నోటా అంటే నన్ ఆఫ్ ది అబవ్. మనకి 2014 ముందు ఎట్లా ఉండేదంటే ఒక 4 అభ్యర్థులు ఉన్నారనుకోండి, అందులో 4 ఎవరికో మీరు తప్పకుండా ఓటేయాలి. 2013లో మొదటిసారిగా ఏమైందంటే నోటాని తెచ్చారు. పైన 4 అభ్యర్థులు ఉన్నారు, ఆ 4 అభ్యర్థులు మీకు సముచితంగా లేరు, ఈ 4 నాకు నచ్చలేదు అనుకోండి, మీరు నోటాకి వేయొచ్చు అక్కడ కిందన. సో దాన్ని నోటా అంటారు, నన్ ఆఫ్ ది అబవ్. దీన్ని 2014 ఎన్నికల్లో పూర్తిగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది దానికి వేస్తున్నారు. సో మనకి ఏ అభ్యర్థి నచ్చకపోయినప్పుడు నోటాకి వేయవచ్చును. సో నోటా ఇస్ ద అల్టిమేట్ థింగ్. అండ్ మరి ఇంక మనము అయితే ఎన్నికల కోడ్ ఇప్పుడు వచ్చిందని నేర్చుకుందాం. ఎన్నికల కోడ్ అనేది 1967లో ప్రవేశపెట్టారు. ఎన్నికల కోడ్ అనేది 1967లో. అయితే ఇప్పుడు మనము సరే ఓటింగ్ పద్ధతుల కోసం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఓటు ఎందులో మనం గుద్దుతాం? బ్యాలెట్ బాక్స్ అన్నారు కదా మీరు, పోస్టల్ ఓటింగ్ అన్నారు కదా, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మనం అనుసరిస్తుంది ఈవీఎం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. ఇవి మనకు మొదటిసారిగా దేశం మొత్తంలో పూర్తిగా ప్రవేశపెట్టింది గోవా రాష్ట్రం. ఈవీఎం బాక్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ని మొదటిసారిగా రాష్ట్రం మొత్తం ప్రవేశపెట్టింది గోవా రాష్ట్రం. నెక్స్ట్ మళ్ళీ కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే చాలామంది ఉంటాయి కదా, 1997 వరకు ఏం జరిగిందంటే, ఒక అభ్యర్థి నేను కొన్నాను అనుకోండి, నేను ఒక 3-4 దాంట్లో పోటీ చేస్తానని నాకు ఒకటి ఉంటుంది. అయితే ఆ ఆశకి చెక్ స్టాప్ పెట్టారు 1997లో. ఏదైనా ఒక అభ్యర్థి 1 లేదా 2 స్థానాలకు మించి పోటీ చేయరాదు, అంటే ఒక 2 నియోజకవర్గాల మించి పోటీ చేయరాదు. మరియు ఏంటంటే ఎవరైతే 2 సంవత్సరాలు కన్నా ఎక్కువ జైలు శిక్ష అనుభవించి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని ప్రకటించారు. ఎవరైతే 2 సంవత్సరాల కన్నా ఎక్కువ జైల్లో మగ్గిన వారు పోటీ చేయడానికి, ఏ ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి అనర్హులు. జైల్లో ఉండే వాళ్ళు కూడా ఓటేయడానికి అనర్హులు, మన భారత రాజ్యాంగం అని తెలుపుతుంది. అయితే
అయితే మనకైతే ఓకే. ఇప్పుడు మరి పర్సనల్ డిజబిలిటీ ఉంటుంది కదా, కళ్ళు లేకపోయిన వాళ్ళకి ఎట్లా అంటే రాజ్యాంగం అనేది వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించింది. వాళ్ళకు కూడా ఓటు వేసే విధానం ఉంది. వాళ్ళకు కూడా వాళ్ళ భాషలో, వాళ్ళంటే బ్రెయిలీ లిపి తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా వాటర్ స్లిప్ అనేది బ్రెయిలీ లిపిలో ఇవ్వడం జరిగింది తెలంగాణలో. అయితే ఐడెంటిటీ కార్డులు చూస్తే పర్సనల్ డిజేబిలిటీ అంటే కళ్ళు లేని వారికి ఐడెంటిటీ కార్డులు బ్రెయిలీ లిపిలో, అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఐడెంటిటీ కార్డులు మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఒడిశా. నెక్స్ట్ మన దేశంలోనే కళ్ళు లేని వారికి కల్పించే ఓటు ఐడెంటిటీ కార్డు ఒడిశాలో బరంపూర్ అనే ప్రాంతంలో ప్రింటింగ్ చేసే ముద్రణ ఆలయం ఉంది అక్కడ. అయితే మన దేశంలో ఎంత కొండ ప్రాంతాలైనా ఎక్కడైనా వాళ్ళు ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటారు. అది మన భారత రాజ్యాంగం అనేది వాళ్ళకి ఇచ్చింది. అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా ఒక్కరున్నా అక్కడికి వెళ్ళి ఓటు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది భారత ఎన్నికల కమిషన్. అలా గుజరాత్లో గిర్ అనే ప్రాంతంలో ఓనజ్ అనే గ్రామంలో మహాన్ దర్శన్ అనే ఒక్క వ్యక్తి కోసము మహాన్ దర్శన్ దాస్ అనే ఒక్క వ్యక్తి కోసము ఓటింగ్ అనేసి పెట్టారు. నెక్స్ట్ శ్యామ్ శరణ్ నేగి అనే ఆయన భారత ప్రప్రథమ ఓటర్. ఈయన 1952 జరిగిన ఎలక్షన్లో రిజిస్టర్ చేసుకున్న మొదటి ఓటర్ ఈయన. నెక్స్ట్ మీరు ఓటింగ్ అయ్యేటప్పుడు ఏవైనా ఉంటాయి దొంగోట్లు కానీ ఇట్లా అయ్యేటప్పుడు మీరు ఎవరికైనా ఆ టైంలో కాంటాక్ట్ అవ్వాలంటే భారత ఎన్నికల కమిషన్ అనేది 1950 అంటే 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాల్ చేస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఏవైనా దీంట్లో తప్పులు జరిగితే. సో ఈరోజు మనం భారత ఎన్నికల కమిషన్ కోసం తెలుసుకున్నాం. ఈవీఎం పద్ధతులు అంటే ఎన్నికల పద్ధతులు నేర్చుకున్నాం, ఓటింగ్ చేసే పద్ధతుల కోసం తెలుసుకున్నాం, ఈవీఎం కోసం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం కొన్ని నేర్చుకుందాం కొత్తగా. అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యం కదా, ఇంతవరకు ఇప్పుడు చాలామంది ఉంటుంది ఈవీఎం బాక్స్ కరెక్ట్ పనిచేస్తాయా లేదా అని. మనము ఇండియాలో అంటే ఈ ట్రాన్సాక్షన్ చూద్దాం ఒకసారి. బ్యాంక్ విషయానికి వచ్చేటప్పుడు ఆధార్ అనేది కంపల్సరీ అండ్ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇండియాలో ఏదేనికైనా ఒక స్కాలర్షిప్ కానీ ఏదైనా A to Z ప్రతిదీ ఏ పథకాలకు కానీ బయోమెట్రిక్ అనేది తప్పనిసరి. ఈ తప్పనిసరి అయ్యేటప్పుడు ఇదన్నీ బయోమెట్రిక్తోనే విధానం అవుతుంది కదా. మరి అదే ఇండియాలో ఓటింగ్ సిస్టమ్ అనేది బయోమెట్రిక్ సిస్టమ్ అవదా? చాలామంది ఈ విషయాన్ని ఏమంటారంటే అది సాధ్యపడదు అని అంటారు. ఎందుకు సాధ్యపడదండి? ఈవెన్ ఒక బ్యాంకు ట్రాన్సాక్షన్కే బయోమెట్రిక్ అనేటప్పుడు మనం ఒక 5 సంవత్సరాలు ఎన్నుకుంటాం, వాళ్ళకి ఎంత పకడ్బందీగా ఉండాలి. అదే బయోమెట్రిక్ సిస్టమ్ అది ఒక కాపీ చేస్తారు అనుకోండి, ఐ స్కానర్ పెట్టండి, ఒక ఐ ఇంకో ఐతో మ్యాచ్ అవ్వదు ఎక్కడికి. అది ప్రపంచంలో ఇన్ని చూసినా ఒక ఐ అనేది ఇంకో ఐతో మ్యాచ్ అవ్వదు. అయితే బయోమెట్రిక్ సిస్టమ్ తేవచ్చు కదండి, ఐ స్కానర్ పెట్టి ఓట్లు. ఈ ఐ స్కానర్ పెట్టడం బట్టి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఎన్నికలు విధులు నిర్వహించే డబ్బులు మనకి సేవ్ అవుతాయి. నెక్స్ట్ టైం అనేది మెయిన్లీ టైం సేవ్ అవుతుంది. ఐ స్కానర్ పెట్టిన అనుకోండి, అది సిస్టమ్ వెంటనే అది కనెక్ట్ చేసుకొని అది స్టోరేజ్ చేసుకుంటుంది. మనకి
ఎలక్షన్ జరిగిన 4 గంటల్లో మనకి రిజల్ట్స్ వచ్చేస్తుంది ఈ ఐ స్కానర్ బట్టి. కొన్ని పద్ధతులు తేవచ్చు ఇండియాలో, కానీ మనం ఈవీఎం కొంతమంది నమ్మకం ఉంటుంది. మళ్ళీ ఒకటండి, ఐ స్కానర్ అనేది పెడితే మన ఆధార్తో అది అథెంటికేషన్ అయితే ఏదో మీ ఐ అనేది మీరు వెళ్తుంది. సో అక్కడ మనకి దొంగోట్లు అనేవి పడవు. సో ఇలా మనం పెట్టవచ్చు కదా. సో అల్టిమేట్గా చెప్పేది ఏంటండి, మనకి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చాలా వరకు ప్రాంతాల్లో చట్టాలంటే ఏం తెలియట్లేదు. ప్రజలకు వాళ్ళ చట్టాలు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు సొంతంగా వాళ్ళు పరిపాలించుకోగలరు. అంటే వాళ్ళకి తెలిస్తే, చాలామంది ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి చట్టాలు తెలియట్లేదు. చాలా వరకు అండి సిటీ అని లేదు, చట్టాలు తెలిసిన రోజు మనకి నిజమైన అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అనేది సక్రమంగా జరుగును. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరు దేశ సేవలో పాలు పంచుకుంటారు. సో ఇంకోటి మనం నేర్చుకుందాం, ఇండియాలో గవర్నమెంట్ చూసుకుందాం. మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటే పరోక్ష ప్రజాస్వామ్యం. మన ప్రజాస్వామ్యం కోసం మనము తెలుసు అందరికీ. డైరెక్ట్ డెమోక్రసీ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్ అనే గవర్నమెంట్ కోసం మనం చేసుకుందాం. స్విట్జర్లాండ్ దేశంలో మళ్ళంటి డెమోక్రసీ, కాకపోతే డైరెక్ట్ డెమోక్రసీ. అక్కడ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ మన దేశంలో మన ఎన్నుకునే నాయకులు 5 సంవత్సరాలు పాలిస్తారు మనల్ని, కానీ అక్కడ అట్లా ఉండదు. ప్రజలే ఎన్నుకుంటారు, కాకపోతే అక్కడ చట్టాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇండియాలో చట్టాలు రావాలంటే అసెంబ్లీలో స్టేటు, రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో, దేశంకి సంబంధించి లోక్సభలో, రాజ్యసభలో. లోక్సభలో 2/3 వంతు, రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ ఉండాలి, అది ఒక చట్టంగా రావాలంటే. సో నాయకులు ఆ చట్టాలు తెస్తారు ప్రజల దగ్గర తీసుకొని, కాకపోతే ఇండియాలో అట్లా అవ్వదు. ఇలా చట్టాలు వస్తాయి, కాకపోతే అక్కడ స్విట్జర్లాండ్లో ఎట్లా ఉంటుందంటే, ఇండియా స్విట్జర్లాండ్కి మెయిన్ అదే తేడా. అక్కడ అందుకోసమే డైరెక్ట్ డెమోక్రసీ. అక్కడ ప్రజలకి చట్టాలు ఇష్టమైతే ఆ చట్టాలే తెస్తారు. ముందుగా ఈ చట్టం తెచ్చే ముందు ప్రజల ఒపీనియన్ తీసుకుంటారు. ఒపీనియన్ అంటే ఒక పోస్టల్ బాక్స్లో వాళ్ళ ఒపీనియన్ తెలపవలసిందిగా నేర్చుకుంటారు. వాళ్ళు ప్రజల ఒపీనియన్ ప్రజలు ఇచ్చిన ఒపీనియన్తో ఆ నాయకులు అనేది ఆ చట్టాన్ని తెస్తారు. సో ఒకటి పరిపాలన బాగలేదనుకోండి, అక్కడ వెంటనే పరిపాలన తీసివేస్తారు. సో అందుకోసమే స్విట్జర్లాండ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. అందుకోసం దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్య దేశం అని అన్నారు స్విట్జర్లాండ్. సో ఈ క్లాస్లో మనం ఓటు కోసం తెలుసుకున్నాం. మనము కొత్త అంటే ఓటింగ్ విధానం లేదని చేంజెస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా కొత్త టాపిక్తో, కొత్తగా ఉంటుంది నెక్స్ట్ టాపిక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. జై హింద్.